హాయ్ గైస్, పుష్ప ది రూల్. సో ఈ సినిమా నిన్న 9:30 నుంచి ప్రీమియర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అయితే నేను నమ్మేది ఏంటంటే, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నాకు డ్రామా ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అయితే, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా యాజ్ ఎ ఆడియన్గా నాకు ఆ సినిమా అనేది నచ్చుతుంది. సో ఆబ్వియస్లీ ఈ డ్రామా, ఈ ఎమోషన్స్ అనేవి పుష్ప 2లో వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషలీ సుకుమార్ గారి రైటింగ్, ఆ పార్ట్ ఏదైతే ఉందో, అంటే అల్లు అర్జున్ గారి అండ్ రష్మిక గారి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క కెమిస్ట్రీ అవ్వచ్చు, ఆ బాండింగ్ కావచ్చు, అది ఎంతో బ్యూటిఫుల్ గా చూపించారు. అది సుకుమార్ గారి మార్క్ అనేది కనిపించింది. నాట్ ఓన్లీ ఈ లవ్ పార్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో, కొన్ని లాజికల్ సీన్స్ లో ఎవ్రీథింగ్ కూడా నాకు వర్కౌట్ అయ్యింది. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ మాట్లాడుకుంటే, స్క్రీన్ ప్లే అంతా కూడా ఈ సినిమా వచ్చేసరికి 3 hours 21 minutes ఉంది. కానీ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఏ సీన్ కూడా అన్వాంటెడ్ గా కానీ, ఏ షాట్ కూడా అన్వాంటెడ్ గా లేదంటే బోరింగ్ గా కానీ ఎక్కడ నాకు ఫీల్ అనిపించలేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే కమర్షియల్ ఫిలిమే అయినా కూడా వీటిలో కూడా కొన్ని లాజిక్స్ ని పెట్టి వాటి ద్వారా సినిమా అనేది తీయడం అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్. ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. అంటే 24 క్రాఫ్ట్స్ లోని ఏదో ఒక కొన్ని క్రాఫ్ట్స్ అనేది టాప్ పర్ఫార్మ్ చేస్తారు. అలాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ ప్లేస్. అంటే ఫస్ట్ సెకండ్ అని కాకుండా పర్ఫార్మెన్స్ అనేది బ్రిలియంట్ గా చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్. అండ్ ఎస్పెషలీ ఆ జాతర ఎపిసోడ్ లో అవ్వచ్చు, ఎస్పెషలీ కొన్ని ఎమోషన్ సీన్స్ లో అవ్వచ్చు, అంటే మనం ఎంత బాగా రాసుకున్నా సరే ఆ ఎమోషన్ అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అంటే అది యాక్టర్స్ త్రూయే కన్వే అవుతుంది. సో దీనికి తోడు కెమెరామెన్ గారు ఇట్స్ అ బ్రిలియంట్ వర్క్. అంటే ఎక్కడ కూడా మనకు ఒక జర్క్ ఫీలింగ్ కానీ, ఒక నార్మల్ ఏదో అన్వాంటెడ్ షార్ట్స్ అన్నట్టు కాకుండా చాలా వెరీ పర్ఫెక్ట్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సినిమాటోగ్రఫీ. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్ డిజైన్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, అండ్ ఎస్పెషలీ ఎడిటింగ్ మెచ్చుకో నవీన్ నూలి గారిని. ఎందుకంటే ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ అనిపించలేదు. నాకైతే సినిమా నచ్చింది. నేను ముందే చెప్పాను, వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా, యాజ్ ఎ ఆడియన్ గా నాకు డ్రామా అండ్ ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అయితే నాకు ఆ సినిమా నచ్చుతుంది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి, ఆ బ్రదర్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ థింగ్. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు, ఫ్యామిలీ ఐడెంటిటీ అనే ఒక ప్లాట్ పాయింట్ ని ఈ ఫిలిం లో ఎక్కువగా హైలైట్ చేశారు. సో అది నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అండ్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అనేది బ్రిలియంట్. అంటే మనం కమెంట్ చేయడానికి ఏం లేదు. ఆ హార్డ్ వర్క్ అనేది, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పడ్డారు ఏంటి అనేది మీరు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు పుష్ప చూసుంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. అండ్ నాకైతే వర్కౌట్ అయింది ఈ సినిమా. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పుష్ప 2 సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇంకా పుష్ప 2 చూడకపోతే మీరు ఎప్పుడు చూస్తారు అనేది కూడా కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.